హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు చేయడం ఎలా. పెసరపప్పు కర్రీ. ఆయిల్ స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ జీలకర్ర వేసేసాను. సో ఆనియన్స్ 3 చిల్లీస్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం, చిటికెడంత పసుపు, తర్వాత పెసరపప్పు, పప్పు వేసాక 1 గ్లాస్ వాటర్, ఇంకొద్దిగా వాటర్ 1/2 గ్లాస్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. సో నేను ఇంకా మంచి రెసిపీస్ చేస్తాను. సో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసేసేయాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ స్పూన్ తిప్పాక 10 మినిట్స్ తర్వాత చూడాలి. పప్పు అయితే కొద్దిగా దగ్గర పడింది. సో తర్వాత మసాలా వేస్తున్నాను. ఎవరెస్ట్ సాయి బిర్యానీ మసాలా. లేతి పప్పు అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూద్దాము.